ప్రియులారా, ఈ లోకములో మనిషి ఈ 60-70 సంవత్సరాల బ్రతుకు కాలం కొరకు ఎన్నో ఆశలు, ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటాడు. తన ఈ బ్రతుకు కాలంలో తను కోరుకున్నవి సాధించడానికి మనిషి ఎంతో ఆరాటపడుతుంటాడు, నిత్యము ప్రయత్నం పడుతూనే ఉంటాడు. కానీ కొన్ని సందర్భాలలో తను అనుకున్నవి సాధించకపోవటం, తాను కోరుకున్నవి నెరవేరకపోవటం అనేది తను చూసినప్పుడు తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక బాధలోనికి వెళ్తాడు, వేదనకు గురైపోతుంటాడు. అలాగే చింతలోనికి వెళ్ళిపోతాడు. ఆ చింత కాస్త మనిషిని భయపెట్టి పిరికివాడిగా మార్చేస్తుంది. ఈ పాఠం మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, చింతలన్నవి ప్రతి ఒక్కరికి సహజమే, కానీ చింత చిన్నది అనుకోకండి, అది చాలా ప్రమాదకరమైనది. చింతించటం కూడా పెద్ద తప్ప అని మీరు అనుకోవచ్చు. బైబిల్లో దేవుడు ప్రతి దానికి ఒక మంచి ట్రీట్మెంట్ని పెట్టాడు, లేదా చెప్పాలంటే మంచి సమాధానం ఉంటుంది. ఒక మంచి వైద్యాన్ని దేవుడు పెట్టాడు. ఇది అవసరం లేదని మీరు దేన్ని అనుకోవడానికి వెళ్ళలేదు. మన ఆత్మీయ జీవితంలో మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేసే దేనినైనా సరే మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇది చిన్నదే కదా, దీంతో ఏమవుతుందిలే, ఇదో పెద్ద సమస్యనా అని మనం అజాగ్రత్తగా వెళ్తుంటాం. ఆ చిన్నిపాటి అజాగ్రత్తే మనల్ని ప్రమాదంలోనికి నెడుతుంది, మనల్ని భయంకరమైన సమస్యలోనికి తీసుకెళ్తుంది. చెప్పాలంటే ఆ సమస్యకి పరిష్కారంను వెతుక్కుందామన్నా దొరకని స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంక నిన్ను నీవు రక్షించుకోలేని పరిస్థితుల్లోనికి దిగజారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చిన్నది అని దేన్ని చూడకూడదు. మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేసేది చిన్నది ఎలా అవుతుంది? అది చాలా పెద్దది. రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు మీ కాలుకి చిన్న గాజు పెంక ఏదో గుచ్చుకుంది అనుకోండి, చిన్నది. పెద్ద గాజు పెంకలు పెద్దగానే ఉన్నాయి, కానీ నీ కాలు గుచ్చుకుంది మాత్రం చిన్నదే. అలా గుచ్చుకోగానే తీసేసావు, పెద్ద గాజు ముక్కను తీసేసావు. కానీ గాజు పెంక మన కాలు అలా తెగబడినప్పుడు లేదా దిగబడినప్పుడు, అలా కుచ్చుకున్నప్పుడు, అలా కాటు వేసిన వెంటనే అందరూ జాగ్రత్తగా మనకేమని చెప్తారో తెలుసా? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అంటే ఇందులో కొందరు ఏం చేస్తారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, తీసేసాను కదా, ఆ గాజు ముక్కను తీసేసాను కదా అనుకుంటుంటారు. ఆ పెద్ద ముక్కను తీసావు, కానీ నీ కంటికి కనబడకుండా చిన్న గాజు పెంక లాంటిది ఏదో నీ శరీరంలో ఉంటే చాలు, చిన్న ముక్క. ఆ చిన్న ముక్క నీ ఆ గాజు ముక్క నీ శరీరంలో ఉంటే ఏమవుతుందో తెలుసా? మెల్లిగా అది పాయిజన్ అవుతుందండి. అది పాయిజన్ అయిపోయి మిగతా అవయవాలని పాడు చేస్తుంది. ఇంకా చిన్నదే, మన కంటికి కూడా కనబడదు అది. ఆ చిన్న ముక్క కాస్త మెల్లిమెల్లిగా మంచిగా ఉన్నటువంటి అవయవాల మీద దాడి చేస్తుంది, ఇంకా పాయిజన్ అయిపోతుంది. ఉదాహరణకి మీ వేలికి కనుక అది గుచ్చుకుందనుకోండి, వేలికి బొటన వేలికి గుచ్చుకుందనుకోండి, అది కాస్త మెల్లిగా కాలుకు ప్రాకుతుంది. అలా కాలుకు ప్రాకుతున్నప్పుడు కూడా నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అలా పైకి వెళ్ళిపోయి ఒకరోజు మొత్తం నీ కాలునే నరికేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నదే, ముక్క చిన్నదే అనుకున్నాం, కానీ ప్రమాదం పెద్దది. ఎప్పుడు కూడానండి ఇది చిన్నదే అని దేన్ని చూడకండి. ప్రతిదీ జాగ్రత్తగా మనం పరిష్కారం చేసేటట్టుగా నేర్చుకోవాలి. పరిష్కారం ఉంటుంది ప్రతిదానికి. ఏంటి చింత అనేది ఇది చిన్నది అనుకుంటున్నారేమో, ఇది ఎంత పెద్దగా మారిపోతుందంటే,
ఈ చింత ద్వారా నువ్వు ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు. ఎలాంటి ప్రమాదం అంటే నరకానికి తీసుకెళ్ళేంత ప్రమాదం ఉంది ఇది చింతలో. నిన్నొచ్చి ఎవరు నీకు హాని చేయరు, నిన్నెవరొచ్చో కత్తితో పొడి చేయరు, బుల్లెట్తో కణతలో పేల్చరు. అలాగని నువ్వు కత్తి పట్టుకొని నువ్వెవరి మీద దాడి చేయవు, గన్ను పట్టుకొని మరొకరిని నువ్వు పేల్చేయవు, బాంబులు పేల్చి ఇవేవి జరగవు. నువ్వు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అసలు నువ్వు నీ చేతితో ఎవరిని ముట్టుకోలేదు, నువ్వెవరికి హాని చేయలేదు. కానీ నీవు ఏదైతే చింతను తెచ్చుకున్నావో ఆ చింత నిన్ను నీవే పేల్చుకునేటట్టు చేస్తుంది, నిన్ను నీవే కూల్చేసుకునేటట్టు చేస్తుంది. నువ్వు కట్టుకున్న ఒక పెద్ద నిర్మాణాన్ని కూల్చేస్తుంది కంటికి కనబడకుండా. అంత ప్రమాదకరమైనది చింత. అందుకే ఇహలోక చింతలు ఉన్నాయి. ఈ చింతలకు లోకంలో చికిత్స లేదు. అసలు చెప్పాలంటే లోకానికి ఈ చింతల మీద అవగాహన లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తుంటారు, ఎందుకురా ఆలోచిస్తావు, ఎందుకురా చింతిస్తావు, చింతించొద్దు అన్న మాట ఏదో పైకి చెప్తుంటారు. సరైన ట్రీట్మెంట్ ఇవ్వరు ఎవరు. అందుకే దేవుడే ఇవ్వాలండి. దేవుడికి మాత్రం తెలుసు ఎలా ఉంటాయి చింతలు. తెలుసా, స్టార్టింగ్లో చిన్న స్థాయిలో ఉంటాయి. ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఆకలి బాధ అవ్వచ్చు. ఏంటి ఆకలి బాధ కూడా చింతగా మారుతుందా? ప్రపంచంలో పెద్ద పెద్ద ఉద్యమాలు ఆకలి కొరకే ప్రారంభమయ్యాయి. ఆకలి అన్న దాని కొరకు ప్రారంభమై పెద్ద ఉద్యమాలండి. దేశాల మీద తిరుగుబాటు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆకలి కూడా మనిషిని చింతలోనికి తీసుకెళ్తుంది. అనారోగ్యం కూడా మనిషిని చింతలోనికి తీసుకెళ్తుంది. ఆర్థిక ఇబ్బందులు మనిషిని చింతలోనికి తీసుకెళ్తుంటాయి. కొన్ని సందర్భాల్లో భవిష్యత్తు, ప్రస్తుతం ఉన్న కాలంలో ఉన్నటువంటి దాని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మనిషి. భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తాడంటే, ప్రస్తుతం నేను యవ్వన కాలంలో ఉన్నాను, నా యవ్వనం అయిపోయిన తర్వాత నేను వృద్ధాప్యంలోనికి వెళ్తాను. వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ వృద్ధాప్యంలోకి నేను వెళ్ళినప్పుడు నా పిల్లలు నన్ను పట్టించుకుంటారా? ఆలోచన. అది జరుగుతుందో లేదు తర్వాత సంగతి. ఈయన ఆలోచిస్తున్నాడు ఇక్కడికి వచ్చాను. కొందరికి పిల్లలు ఉండరు, గర్భం పండదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే, పక్క వాళ్ళని చూస్తుంటారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్తే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, పలకరించే వాళ్ళు ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంటి? నేను కూడా వృద్ధాప్యంలోకి వెళ్తే నన్నెవరు పట్టించుకుంటారు? ఇంకా మెల్లిగా తొలిచేస్తుంటుందండి ఆలోచన. మెల్లిమెల్లిగా తొలిచేస్తుంటుంది. అప్పటికి ఈయన చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. కానీ వీళ్ళని ఎవరిని నమ్మబుద్ధి అవ్వదు. ఇంకా వీళ్ళు అప్పుడు ఉంటారా? వీళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్తారు కదా, నన్ను కన్న తల్లిదండ్రులు వెళ్ళిపోతారు కదా. అది భయంలోనికి తీసుకెళ్తుందండి మనిషిని. చింత అనేది భయంలోనికి. ఇది ఒక చిన్న నీటి బొట్టు లాంటిదండి చింత. ప్రారంభంలో నీటి బొట్టులాగా ఉంటుంది, కానీ మెల్లిమెల్లిగా ఒక పిల్ల కాలువలాగా వెళ్ళిపోతుందండి. ఒక పిల్ల కాలువ కాస్త ఒక పెద్ద నదిలాగా మారిపోతుందండి. ఆ నది కాస్త పెద్ద సముద్రంగా మారిపోతుంది. ఏది చింత అనే సముద్రంలోనికి వెళ్ళిపోతావు అనమాట. అప్పుడు నిన్ను పట్టుకోవటం అవ్వదు, ఇంకా నిన్ను అందులోంచి బయటికి లాగటం అవ్వదు. అందుకే ప్రారంభ దశలోనే దానికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఇది చాలా ప్రమాదం అండి. చింత భయంకరమైన ప్రమాదంలోని తీసుకెళ్తుంది, చూసారా? అందుకే మనం ఎప్పుడు కూడానండి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నదని దీన్ని చూడకండి. చింత చాలా ప్రమాదం. ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇదిగో ఈ సమస్యలే చిన్నగా అనిపిస్తుంటుంది. అది ప్రస్తుతం వర్తమానంలో ఉంటారు కొందరు, భవిష్యత్తు లేదు, వర్తమానమే, ప్రస్తుత కాలంలోనే ఉంటారు. ఈ ప్రస్తుత కాలం గురించి కూడా చాలామందికి చింతలు. ఉద్యోగాలు లేవని, పెళ్ళిళ్ళు అవ్వలేవని. ఏంటి నేను చెప్పేవి అసలు ప్రపంచము లేవండి అని ఎవరైనా అనగలరా? అసలు ఇలాంటి ఆలోచనలు ఉండవండి అనగలరా? చదువుల గురించిన చింత, పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళ గురించిన చింత,
వీడు ఏమైపోతాడో, అసలు వీడు బాగుపడతాడా బాగుపడ్డా. వీడు నిజంగా జరగబోయే దాని గురించి ఎంత ఆలోచిస్తాడో చూసారా. ప్రస్తుత వర్తమానమును గురించిన ఆలోచన, భవిష్యత్తు గురించిన ఆలోచన, ఇంకా కొందరికైతే గతించిన వాటి గురించి కూడా ఆలోచించి 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 బాధలోకి వెళ్ళిపోతారు. గతించినవి కూడా. వాడు నన్ను అలా బాధ పెట్టాడు, ఆమె నన్ను అలా బాధ పెట్టింది, వారు నాకు అసలు సపోర్ట్ చేయలేదు, నేను ఆ రోజు చాలా బాధలో ఉన్నాను, వాళ్ళు కనీసం నాకు హెల్ప్ చేయలేదు తెలుసా. ఈ మాటలు గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వు బాధలోనికి వెళ్ళిపోతావు. ఇక చింతాక్రాంతులైపోతుంటారండి. ఈ సమస్య కాస్త తీర్చలేనిదిగా మారిపోతుంది. ఇక నువ్వు తీర్చుకోలేని దశకి వెళ్ళిపోతావు. దేవుడు ముందుగానే చెప్పాడండి, బాబు నా తలంపులు ఉన్నాయి, నాకు చాలా తలంపులు ఉన్నాయి, మీ ఎడల నాకున్న తలంపులు విస్తారమైనవి, మీరు వాటిని లెక్క కూడా పెట్టలేరు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు బాధపడుతూ చెప్పిన మాట ఏంటంటే, నాకేమో ఇన్ని ఆలోచనలు మీ పట్లుంటే మీరు మాత్రం నాలా ఆలోచించట్లేదు, మీ ఆలోచనలు వేరు ఉన్నాయి అని యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాశారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 8వ వచనం చూడండి ప్రియులారా. 8వ వచనం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. అంటే మనిషికి తలంపులు ఉంటాయనే కదా. ఒకరోజు గట్ట మనిషికి శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు, ఒక రోజుకి మనిషికి ఇంచుమించుగా 70,000 ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుందట. ఎన్ని వేలు? 70,000. బాబోయ్, ఒక మనిషికి ఉన్న సామర్థ్యం 70,000 ఆలోచనలు ఆలోచించగలడటండి. 70,000. మీరు ఆలోచించండి, అంటే 70,000 ఆలోచనలు, ఇన్ని ఆలోచనలు వచ్చినప్పుడు అందులో ఎన్ని నెరవేరుతున్నాయి, ఎన్ని నెరవేరదన్న దాని మీద మనిషి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతాడు చూడండి, చింతలోనికి వెళ్ళడా. దేవుడు అంటున్నాడు, బాబు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. అంటే మీకున్నాయి తలంపులు, మీకు ఎలాంటి తలంపులు ఉన్నాయి, మీకు ఎలాంటి తలంపులు ఉన్నాయో 47 అధ్యాయంలో చెప్పాడు చూడండి. 47వ అధ్యాయము, అదే యెషయా గ్రంథంలో 47వ అధ్యాయము 13వ వచనంలో చెబుతూ అంటాడు, బాబు మీకు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక రోజుకి ఎన్ని? 70,000. అంటే అది విస్తారమా కొన్నా? చాలా. ఇదిగో మీకు విస్తారమైన ఆలోచనలు ఉన్నాయి, లేదా యోచనలు ఉన్నాయి. అలా ఆలోచనలు రావటం వల్ల ఆలోచనలు తెచ్చుకొని యోచించి యోచించి నువ్వేమైపోయావు? నువ్వు అలసి ఉన్నావు. మన పిల్లలే, మనం గర్భంలో నుంచి మనం కన్న మన పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళే బాగా సీరియస్ కండిషన్లో ఉండి హాస్పిటల్లో ఉన్నారనుకోండి. ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటారు తల్లి పిల్లల్ని. అలా చూసుకుంటున్నప్పుడు మనకు నిద్ర పట్టదు. కానీ ఒక రోజు అయిపోయిన తర్వాత మరో రోజుకి ఎంటర్ అయ్యామనుకోండి, ఇప్పుడు మన శరీరం సహకరించదు. మన పిల్లలే, మనం కన్న పిల్లలే, మనం చాలా ప్రేమగా చూసుకుంటున్న పిల్లలే. వాడు ప్రమాదంలో ఉండొచ్చు, వాడి ఆరోగ్య స్థితి బాగాలేకపోవచ్చు, కానీ నీ శరీరం ఇంకా నీకు సహకరించదు. ఎందుకంటే నువ్వు అలసిపోయావు. అంటే మనిషి రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా అండి. శరీరానికి ఇన్ని గంటల రెస్ట్ అన్నది అవసరం, విశ్రాంతి అన్నది అవసరం. అలా ఎప్పుడైతే విశ్రాంతి ఉండదో నువ్వు ఆలోచించి ఆలోచించి టైర్డ్ అయిపోతావు, పని చేసి అలసిపోతావు. అలసిపోయి ఆ పక్కన బిడ్డ అక్కడే ఉంటాడు, కానీ ఆ హాస్పిటల్ అక్కడే ఆ బెడ్ దగ్గరే చైర్ మీద కూర్చొని నువ్వు కొనుక్కుతూ ఉంటావు. ఏంటి బాబు బాగాలేడు కదండి, అయినా మరి అలసిపోయావు కదా. వాడికి ఆరోగ్యం బాగాలేదు కదండి, అయినా నువ్వు అలసిపోయావు కదా. ఆరోగ్యం బాగా లేకపోయినా బాగున్నా అలసట వచ్చిందంటే దాన్ని ఆపలేరండి ఎవరు. ఇంకా చాలా కష్టం. దేవుడు అంటున్నాడు, విస్తారంగా ఆలోచించావు నాయన, మామూలుగా ఆలోచించలేదు నువ్వు. మీరు చాలా ఆలోచించారు. అలాగని నాలా ఆలోచించారా? ఆలోచించలేదు. మీరు మీలో ఆలోచిస్తున్నారు. మీ తలంపులు వేరుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే విస్తారంగా ఉన్నాయి. మీకు వస్తారండి, ఇక్కడికి వచ్చి కూర్చుంటారండి. ఇప్పుడు వాక్యం వింటున్నారు అనుకుంటారా, కొందరు వాక్యం వినరండి. వాళ్ళ ఆలోచన ఏంటంటే వాక్యం విందామని వస్తారు, ఎవరు ఏదో మాట అని ఉంటారు వాళ్ళని.
ఎవరో కుటుంబంలో ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగి ఉంటుంది, వీళ్ళని ఎవరో కసురుకొని ఉంటారు, ఇంకా ఆ మాటనే తొలుస్తుంటుందండి వీళ్ళకి. ప్రసంగంలో వాక్యం చెబుతున్నప్పుడు దైవ సేవకుడు ఏదో మాట చెప్పి ఉంటాడు, నన్నే అన్నాడు చూసారా అనుకుంటుంటారు ఇంకొందరు. మీకు ఏం పని పాట లేదు ఇక మాకి, ఇంకేం పని పాటలేదు. ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఇలా టార్చ్ లైట్ లాగా స్కాన్ చేసి ఈమెకి వేయాలి, ఇప్పుడు ఈమెకి చెప్పాలని కట్టి అలాగా ఉంటుందండి. వాక్యం అందరికి అవసరమని చెప్పబడుతుంది అంతే. నన్నే అన్నాడు చూసావు అనుకుంటున్నావా, నువ్వు సంతోషపడి ఇంకా ఎందుకు తెలుసా, అయితే నన్నే కాన్సన్ట్రేట్ చెప్తున్నాడంటే నా మీద ప్రేమ ఉందని అనుకోవాలి. నేను పాడవకుండా ఒక దైవ సేవకుడు నా గురించి ఆలోచిస్తున్నాడు అనుకోవాలి. అలా పక్కనెట్టేసి ఇంక దాన్ని తొలుచుకొని పాడు చేసుకుంటారు. ఇంక గంట అంతా అలా వృధా చేసుకుంటుంటారు. ఇక్కడికి వచ్చి ఆలోచిస్తుంటారు. వ్యాపారం గురించి ఆలోచించే వాళ్ళు లేరా? ఆర్థిక సంపాదన ఎలా తగ్గిపోతుంది ఏంటి, ఎలా ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవాలి ఆలోచించే వాళ్ళు లేరా? అనారోగ్య స్థితి గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి? ఇక్కడ ఆలోచించాల్సింది అది కాదండి, వాక్యం వినండి. అన్ని చోట్ల అలాగే మనిషి విస్తారంగా ఆలోచించి అలసిపోతున్నాడటండి. అలసిపోయావంటున్నాడు, టైర్డ్ అయిపోతారు కదా. మనిషి ముఖాన్ని చూస్తేనే తెలిసిపోతుందండి, ఆయన కదలికలను బట్టి అర్థమైపోతుంటుందండి. చాలామంది నవ్వు అనే దాన్ని ఎలా అలవర్చుకుంటున్నారంటే ఆర్టిఫిషియల్గా నవ్వు అంతే. ఎవరైనా కనపడగానే బాగున్నారంటే బాగున్నాను అంటారు. వాళ్ళు ఉన్నంతసేపు ఇలా నవ్వుతారు, వాళ్ళు ప్రక్కన వెళ్ళిపోగానే మళ్ళీ యథావిధిగా లాగి బాధలోనికి వెళ్ళిపోతారు. నటన, ఈ లోకపు నటన గతించుచున్నది అంటాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో నటిస్తున్నారు. చివరికి ఈ చింత దగ్గరికి వచ్చేసరికి కూడా మనిషి నటిస్తున్నాడటండి. చింత విషయంలో కూడా చింత అనేది అలా పెట్టుకుంటాడు, బైక్కి మాత్రం అలా నటిస్తుంటాడు. ఈ లోకపు నటన అయిపోయిందండి అది. అవో నిజంగా ఈ ఆలోచనల వల్ల అలసిపోయేవట. సరే మరి ఏం ఆలోచిస్తారు అందులో, ఎలాంటివి ఉంటాయి అని అంటే ఇలా కొన్ని చెప్పాం కదా, ఆర్థిక సమస్యలని, అనారోగ్య సమస్యలని, భవిష్యత్తు గురించిన చింత, వర్తమాన కాలమును గురించిన చింత, ఇలాంటివే కాకుండా దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఇవన్నిటికి ఒక ఎసెన్స్ వస్తుందండి. వీటన్నిటిని మిక్సులు వేసి పిండి తీసుకున్నాం అనుకోండి, దాని సారం వస్తుంది. దాని సారం దేవుడు చెప్పాడు. మనుషుల ఆలోచనలు లేదా ఊహల వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో దేవుడు చెప్పిన మాట ఏంటట? నరుల చెడుతనము భూమి మీద గొప్పగా అయిపోయిందట. వాడండి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి, బాగా చదువుకుని గొప్పవాడయ్యాడండి అంటుంటాము. ఈయన రాజకీయ నాయకుడు అండి, చాలా గొప్పగా ఎదిగాడండి అంటుంటారు లోకంలో. కాదట, మనుషులు దేంట్లో గొప్ప వాళ్ళు అయ్యారట? చెడులో గొప్ప వాళ్ళు అయ్యారటండి. ఏంటి, ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా మన పిల్లలు వీడు చెడిపోవటంలో గొప్పవాడు అయిపోవాలనుకుంటామా? వీడు చెడ్డవాడిగా గొప్పవాడు అవ్వాలనుకుంటారండి ఏ తల్లిదండ్రులైనా? మన పిల్లలు మంచివారు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి అనుకుంటాం. దేవుడికట ఆయన పిల్లలు ఎలా కనపడుతున్నాడట? ఎలా కనపడుతున్నాడు? చదవండి. చెడుతనము భూమి మీద గొప్పది. ఆ తర్వాత అలా అవ్వటానికి కారణం ఏంటంటే వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ, విస్తారమైన తలంపులు ఉన్నాయి చూసారా, విస్తారమైన యోచనలు ఉన్నాయి చూసారా, ఆ విస్తారమైనటువంటి తలంపులలోని, ఆ విస్తారమైన యోచనలోని ఊహ ఏంటి, తలంపులలోనికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాడు మనిషి? ఊహకి వెళ్తాడండి. ఊహ అంటే భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు బాగుంటారు, పక్కనే ఉంటారు కనుక ఏం పర్వాలేదు. భర్త డ్యూటీకి వెళ్తాడండి. డ్యూటీకి వెళ్ళగానే ఈమెకి ఊహ స్టార్ట్ అవుతుంది, మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడా? ఇంక చాలండి, ఆ ఒక చిన్న విష బీజం చాలండి. ఆయన డ్యూటీలో ఉన్నా, మీరు నిజంగానే డ్యూటీలో ఉన్నారా? అయితే వీడియో కాల్ చేయండి నాకు అంటదండి. ఏ కాల్ చేయాలి? ఆయనకి వీడియో కాల్ చేయండి అనగానే నన్ను నా భార్య నమ్మట్లేదన్న మాట సహించుకోలేడండి. సహించుకోలేక చేతులు ఉన్న సెల్ ఫోన్ను నేలకేసి కొట్టేస్తాడండి. 20,000 బాయ్, ఒకే దెబ్బకి 20,000 నాశనం. పోనీ అలా ఫోన్ నేలకేసి కొట్టగానే ఈమెకి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోతుందండి, నేను అనుకున్నాను ఆయన డ్యూటీలో లేడు అని. ఒకవేళ మా ఆయన నిజంగానే డ్యూటీలో ఉంటే ఫోన్ చేయొచ్చు కదా,
వాట్సాప్ కాల్ చేయొచ్చు కదా, వీడియో కాల్. నేను చూసేదాన్ని. ఆయన డ్యూటీలో లేడు కనుక నాకు ఫోను చేయలేదు. ఆయన కోపంతో చేయలేదని ఈమెకు అర్థం కాదు. అంటే ఈమె ఊహ ఈమెకి, ఆయన ఊహ ఆయనకి. ఎలా ఉంటుంది చూసండి, చాలా కష్టం అండి. ఏంటి కుటుంబం చాలా సమస్యలతో ఉంది, నేను డ్యూటీకి వెళ్తానండి అంట. ఈయనకి ఇంక డౌట్ వస్తుందండి. అప్పటి వరకు ఏమో ఇంట్లో కూర్చుంటాను అనేది, ఇప్పుడు డ్యూటీకి వెళ్తానంటుంది. ఏంటి నేనంటే ఇష్టం లేదా మా ఆవిడకి? ఏంటి ఇంకొకరితో ఎవరితోనంటే తిరగడానికి ఏమైనా వెళ్తుందా? ఈ ఊరికే ఇంకా ఆలోచిస్తాడు. ఆమె బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫోన్ ఎత్తింది అనుకోండి, పక్కన ఎవరో ఉన్నట్టున్నారు అంటాడండి. ఎవరు ఉండరండి బస్సులో ఉన్నప్పుడు, జనాలు ఉండరా? ఈమెకు సంబంధించి ఎవరు ఉండరు, కానీ ఊహించుకుంటాడు ఆ పక్కన ఎవరో మాట్లాడారు. ఇప్పుడు ఊహ, మనిషి యొక్క ఊహ చాలా ప్రమాదం అండి. ఇంక ఇద్దరి మధ్యలో దూరం పెరిగిపోతుంటుందండి. ఒకరంటే ఒకరికి గౌరవం ఉండేటువంటి స్థితి నుంచి ద్వేషం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారండి. ఒకరినొకరు ద్వేషించుకుంటుంటారండి. ఇలా అన్ని ప్రాంతాల్లో అలాగే జరుగుతుందండి. అన్ని స్థితుల్లో ఇలాగే అయిపోతుందా? అన్నీ ఊహ చాలా ప్రమాదం. ఊహించుకోకూడదండి. ఊహ చాలా ప్రమాదం. నరుల హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్నాడా? అప్పుడప్పుడే చెడ్డదన్నాడా? ఎల్లప్పుడూ చెడ్డదంటే ఈ కాలంలో అయినా చెడ్డదే, ఇంతకు ముందటి కాలంలో అయినా చెడ్డదే, భవిష్యత్తు కాలంలో కూడా చెడ్డదే. అది కన్ఫర్మ్. ఎల్లప్పుడూ చెడ్డదే. ఊహ అంటేనే చెడ్డది. అందుకే దయచేసి ఎవరి గురించి ఊహించుకోకండి. ఇలాంటి వాడేమో, ఈమె ఇలాంటిదేమో, నేను అలా అనుకున్నాను. ఆమె మాటకు 10 అర్థాలు తీస్తాడండి. ఆమె ఒకే అర్థంతో మాట్లాడుతుంది, ఈయన 10 అర్థాలు తీసుకుంటాడు. ఎవడో దిక్కుమాలినాడు పాట రాసి ఉంటాడు, ఆడువారి మాటలకు అర్థాలు. ఆడికి తెలియక ఏదో వాడి పక్కన బజ్జీలు పెట్టుకొని ఉంటాడు, బజ్జీ తింటూ వానికి రాయాలనిపించింది రాశాడు. వాడికి వాడవాలంటే నచ్చదేమో, వాడి భార్య అలా మాట్లాడిందేమో, నీ భార్య అలాగే మాట్లాడుతుందని ఎందుకు అనుకుంటున్నావు? వాడికి అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందేమండి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. బైబిల్లో రెఫరెన్స్ చూపించి మాట్లాడు. ఎందుకంటే బైబిల్ చెబితేనే వాస్తవం ఉంటుంది తప్ప లోకంలో ఎవడు చెప్పినా మోసం చేస్తాడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులైన పాట రెగ్యులర్గా వానికి వినపడేసరికి ఓహో ఖచ్చితంగా మా ఆవిడ వేరే అర్థంతో మాట్లాడింది. తప్పండి. ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఊహించుకోకండి. అలా ఊహించుకొని ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారట? అలసిపోయారటండి, బాగా అలసిపోయారట. ఇంక అలసిపోయారని వాళ్ళ ముఖంలో తెడిచిపోతుంటుందండి. వాళ్ళ ముఖంలో మడతలు వచ్చేస్తుంటాయండి. వాళ్ళకి నిద్ర పట్టదండి, తెలుసా? ఇలా ఊహించుకునే వాళ్ళకి ప్రశాంతంగా ఉండదండి. వాళ్ళు హాయిగా నిద్రపోరు. ఇక భోజనం తినబుద్ధి అవ్వదు వాళ్ళకి. మొహమంతా మడతలు అయిపోతుంటాయి. వాళ్ళ వయసు చూస్తే 20 ఏళ్ళు ఉంటుంది, కానీ 60 ఏళ్ళ వాళ్ళ కనిపిస్తుంటారండి. విస్తారమైన ఆలోచనల వల్ల అలసిపోయి ఉన్నారు. ఏంటి ఇలాగే ఉంటుందా? దేవుడు అందుకే ముందే చెప్పాడు, నాయనా మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఇంకా దేని గురించి ఆలోచిస్తారట తెలుసా? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త మనిషి యొక్క చింతలకు కారణాల గురించి దేవుడు ఎప్పుడో ముందుగానే చెప్పాడండి ఈ విషయాలని. యేసుక్రీస్తు వారి మాటల్లో ఎంత అద్భుతమైన మాట. 6వ అధ్యాయము 25వ వచనం నుండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి. ఏంటి దేని గురించి అట చింత? ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గురించి అయిను చింతపడకుడి. ఒకవేళ మనిషి చింతిస్తే దేని గురించి చింతిస్తాడట? తిండి త్రాగటం, తినటం త్రాగటం. ఈ తినటం త్రాగటం దేని గురించి? ప్రాణం. ఆ ప్రాణమును గురించి చింత ఉంటుందట. నంబర్ 2 ఇంకా దేని గురించి? దేహం ఉంది కదా, ఈ దేహానికి ఏమి ధరించుకోవాలి? తినటం, త్రాగటం, ధరించుకోవటం. ఏంటి నిజంగా ఇంట్లో బీరువాలో మొత్తం నిండిపోయి బట్టలు ఉంటాయండి, దుస్తులు బీరువా నిండి ఉంటాయండి. ఈమెకి ఆలోచన వస్తుందండి, మా ఆయన నాకు అసలు ఈ సంవత్సరం దుస్తులే తీసుకురాలేదు, చీరలే తీసుకురాలేదు, ఏదో కష్టాల్లో ఉండి ఉంటాడు. చెప్తాడండి ఆయన, అమ్మాయి ఈ సంవత్సరం నీకు కొత్త బట్టలు తీసుకురావట్లేదు, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అర్థం చేసుకోవాలి కదండి. మా ఆయన ప్రతి సంవత్సరం నాకు దుస్తులు తీసుకొచ్చేవాడు, ఈ సంవత్సరం ఎందుకు తీసుకురాలేదంటారు? ఎందుకు తీసుకురాలేదు ఈ సంవత్సరం? ఆమె ముందే ఉంటుందండి సమస్య అంతా, కానీ అర్థం చేసుకోదండి.
అర్థం చేసుకోదు. వద్దండి, ఇది ఎప్పటికీ ప్రమాదం. ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ ప్రమాదం. ఏంటి, దుస్తుల గురించిన ఆలోచన కావాలి 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 కావాలంటది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఒళ్ళు ఉంది చూసారా, ఈ వంటికి మీరు ఎంత పెట్టినా వద్దనదండి. ఇది మీరు ఎంత పెట్టినా వద్దనదు. అందుకే లోకంలో చెప్తారు, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా వద్దనమాట. నిజమది. 100 దుస్తులు ఉన్నాయనుకోండి, పోనీ దీనికి దొడిగేవి రోజు ఒకటి దొడిగారు అనుకోండి, తర్వాత అంటది ఈ మొన్నే దొడిగాను కదా, ఇంకోటి కొత్తది ఏదంటే బాగుండు. పట్టు వస్త్రాలు నీవు తొడుక్కున్నా ఒకరోజు నేను పడుకోబెడతారు ఎక్కడో తెలుసా, మట్టి దేహం తీసుకెళ్ళి మట్టిలోనే. ఇవి మూలాలు మర్చిపోతారండి. చింత, ఏమి తినాలన్న చింత, రేపెలా 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 అనే దాని గురించిన చింత. అలా చింతించి చింతించి ఎలా అయిపోతాడట తెలుసా, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందాము. ఇంకొంది కిందికి వచ్చిన తర్వాత అంటాడు రేపటి గురించిన చింత అంటాడు. చూడండి నెక్స్ట్ 31వ వచనం ఆ మాట చదవండి. కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదామని ఆలోచించిన మనిషి గురించి అంటూ 34లో రేపటిని గురించి చింతించకూడదంటే అర్థం ఏంటి అంటే, రేపటి గురించి చింతిస్తాడనమాట. ప్రస్తుతం ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంటుంది, ప్రస్తుతం ఆల్రెడీ ఆ పూట భోజనం ఉంటుంది, దాని గురించి ఆలోచించాడు. తర్వాత పూట ఎలా, తర్వాత రోజు గురించి ఎలా, ఇలా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడట. మనిషి యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. మనుషుల హృదయంలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఊహ అంత అన్నాడా కొంత అన్నాడా, అంతండి బాబు. ఇవన్నీ చెడ్డవే, మొత్తం అన్నీ చెడ్డవే అండి. ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాడా మనిషి, ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాడండి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానంలో విందు సిద్ధం చేశాడు ఒక యజమాని. విందు సిద్ధం చేసి విందుకు పిలిచాడండి. బాబు విందుకు రండి అని పిలిస్తే వీళ్ళు ఏమంటున్నారు ఒకసారి ఆ మాట చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు అట గొప్ప విందు చేయించాడట, అనేకులను పిలిచాడట. విందు కాలమందు అతడు, ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపాడట. విందు సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది బాబు రండి, విందు ఆరగింతురుగానే అని పిలిచాడట. పిలవటానికి దాసును పంపిస్తే వారందరూ అండర్లైన్ చేసుకోండి అన్నమాట. అందరూ, కొందరు కాదట, అందరూ ఏం చెప్పారట, ఒకరేమో అందులో ఒకరి గురించి చెప్తున్నాడు. ఏక మనస్సు అంటే అందరూ ఒకేలాగా చెప్పుకున్నట్టుగా నెపములు చెప్పసాగారట. నెపములు అంటే రీజన్స్, ఇంకా కారణాలు, ఇంకా చెప్పాలంటే సాకులు. అంటే కారణంలో వాస్తవం ఉంటే పర్వాలేదు, కారణంలో వాస్తవం లేకపోతే దాన్ని ఏమంటారు, నెపము, సాకు. ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పేసి దూరం అయిపోవడం. ఏమని చెప్తున్నారట, మొదటివాడు వచ్చాడట, దాసుడు వచ్చేసి బాబు మరి యజమానుడు పిలిచాడు, విందు రెడీగా ఉంది, రండి మీరు భోజనం చేద్దరు కానీ మంచి విందు ఉందని అంటే ఈయన అంటున్నాడట, నేను పొలం కొన్నానండి. ఆ రోజేమో పొలం కొన్నాను, ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను, ఒక ఫ్లాట్ కొన్నాను. ఇలాగే మొత్తం మీద కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. పొలము కొన్నాను కనుక నేను రాలేను. రెండోవాడు 19వ వచనంలో, మొదటివాడేమో పొలం అన్నాడు, రెండోవాడేమో ఏంటి నేను 5 జతల ఎడ్లు కొన్నాను. ఆ రోజేమో ఎడ్లు, ఆ రోజు ఆ ఎడ్లు అనేవి ఏంటి, చరాస్తి. అంటే స్థిరాస్తి ఏమో పొలం, చరాస్తి కదిలే ఆస్తి ఏమో ఎడ్లు ఆ రోజు. మరి ఈరోజు కదిలే ఆస్తి బైకులు కానీ కార్లు కానీ వాహనాలు. ఈరోజు వాహనాలు, ఆ రోజు అది, ఈరోజు ఇది. కొంచెం వ్యత్యాసం అంతే. వస్తువులో మార్పిడి జరిగింది కానీ ఆలోచనలు అలాగే ఉన్నాయి మనిషివి. అలాగే రెండోవాడు అంటే మరి ఒకడు ఈడంటున్నాడు, నేను ఎడ్లు కొన్నానండి, 5 జతలు ఉన్నాయి, 1 జత కాదు, 2 జతలు కాదు, 5 జతలు అంటే వాటికి గడ్డి పెట్టాలి, వాటిని మేపాలి, వాటి బాగోగులు చూడాలి కదండి, వెళ్తానండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్లో మార్కెట్ ఉంటుంది, అక్కడ నేను అమ్ముకోవాలి, వాటిని మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి కదా. ఇదండి వీడి ఆలోచన. నెక్స్ట్ ఇంకోటి దగ్గరికి వెళ్ళాడండి 20వ వచనంలో, మరి ఒకడిని కూడా పిలిచాడట. పిలిస్తే వీడంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నానండి. నేను అస్సలు రాలేను. పెళ్ళైన తర్వాత ఎవరైనా వస్తారండి, మన దగ్గర కూడా అడుగుతుంటానండి, కొందరు పెళ్లి చేసుకున్న బ్యాచ్ అట్టే వెళ్ళిపోతారండి.
పెళ్ళి అవ్వకముందు మాత్రం రోజు వస్తారండి, రెగ్యులర్గా చక్కగా అన్ని పనులకు హాజరవుతుంటారు. పెళ్ళైన తర్వాత వస్తావా తమ్ముడు, బాగానే ఉంటావా అని అంటున్నా, అదేంటన్నా మీరు అలా అంటారండి. నేను ఒక్కడిని కాదు, అప్పుడు మేము ఇద్దరం వస్తామన్నా అంటుంటారండి. ఇద్దరం అవుతామండి. పెళ్ళి చేసుకునే ముందే జాగ్రత్త. పెళ్ళి చేసుకోముందే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోనండి. చాలామందికి తెలియక తిక్కగా ఆలోచన చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటారో తెలుసా? అన్న ఆవిడకి అసలు వాక్యమే తెలియదన్న, కానీ నేను మార్చుకుంటానన్నా, నాకు ఆ ధైర్యం ఉందన్న అని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమె కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. ఈయనగా నువ్వు తీసుకుని రావాలి కదా వాక్యానికి. నిజంగా నాకు తెలియదు అన్నావు, తెలియని ఆమెకు నువ్వు వాక్యం చెప్పి తీసుకురావాల్సిన వాడివి. కలిసామనుకోండి, ఏంటి తమ్ముడు నువ్వు మధ్యలో రావట్లేదు, చాలా అసలు రావాలని ట్రై చేస్తున్నానన్నా, నెక్స్ట్ వీక్ వస్తాను అంటాడు. నెక్స్ట్ వీక్ కలిసామని అనుకోండి, రావాలని ట్రై చేశానన్నా, నెక్స్ట్ వీక్ వస్తాను. ఎక్కడికి వెళ్ళావు? సినిమాలు షికార్లకు తిరిగేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. వాక్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు చూసావా? ఏంటి నిన్ను గాలిపటం తిప్పినట్టు తిప్పుతుందండి భార్య. ఏమనుకుంటున్నావు? గాలిపటం ఎలాగైతే తిరుగుతుంటుందో ఆ గాలిపటం కింద ఒకడు ఉంటాడు చూసారా, గాలిపటం అలాగా దారం వదులుతుంటే ముందుకు వెళ్తుంది. ఆ కింద లాగేటోడు దారాన్ని లాగాడు అనుకోండి, ముందుకు వస్తావు. అంటే భార్య కూడా ఎలాంటిదంటే గాలిపటాన్ని దారంతో ఎలాగైతే లాగుతుంటుందో అలా లాగుతుంటుంది. జాగ్రత్త ఉండాలి. భార్యే కాదు, ఈవెంతో భర్త అయినా సేమ్. వాక్యం తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకోండి అని అందుకే చెప్తుంటాము. ఆత్మీయంగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. డబ్బులను చూడకండి అంటుంటాము. ఆస్తి అంతస్తులను చూడకండి. ఏంటి అందచందాలు అనేటువంటివి శరీరానికి సంబంధించినవి కావు, వీటిని చూడకండి అంటుంటాం. తర్వాత తల బాదుకుంటుంటాడండి. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని అనుకుంటుంటాడండి. నిన్ను నరకానికి తీసుకెళ్ళి నీ భార్య అయితే ఏంటి, నీ భర్త అయితే ఏంటి, అలాంటిది నీకు అవసరమా? ఎవరైనా సరే అలాంటి వాళ్ళు నీకు అవసరం లేదు. అందుకే జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి ఇది కూడా ఒక చింతేనా? ఒకడికేమో నేను పొలం కొన్నాను అంటున్నాడు, అంటే వీడికి పొలం మీద చింత. ఇంకొకడేమో నేను 5 జతల ఎడ్లు కొన్నానంటే వీడికి తన ఆత్మీయ జీవితం కంటే ఎక్కువగా ఎడ్ల మీద ఉందన్నమాట వీడికి ప్రేమ, ఎడ్ల గురించిన చింత. నెక్స్ట్ మరొకడిని అడిగితే, అమ్మో నేను అలాగొస్తానండి, నా భార్య అండి, పెళ్లి చేసుకున్నానండి, భార్యను చూసుకోవాలి కదా, ఆమె బాగోగులు చూడాలి కదా. అంటే పెళ్ళి అవ్వకముందు దేవుని పని చూస్తావు, పెళ్ళైతే ఖచ్చితంగా చెబుతున్నాను, దేవుడు చెప్పిన మాట వాస్తవం. భార్యను గురించి ఆలోచిస్తారు, ఇంకా భార్యను సంతోషపెట్టాలని ఆలోచిస్తారు. ఏంటి అది కూడా ఒక చింతేనా? ఇది చింత కాదు కదండి, పని కదండి, సాకులు చెప్తున్నారంటారా? ఇది చింత అని చెప్పటానికి మంచి ఆధారం మనకు బైబిల్ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 33వ వచనం వచ్చాడు చూడండి. పెళ్ళి అయిన వాడు, మనం చూసాం కదా ఇప్పుడు ఉపమానంలో ఒకడికి పెళ్ళి అయింది కదా. పెళ్ళి అయిన వాడు ఏం చేస్తాడట? భార్యని అలాగూ సంతోష పెట్టవలనని ఆలోచిస్తాడట. అందుకే అన్నాడు కదా, ఏంటి బాబు విందుంది రానాయన అని అంటే, విందుకు ముఖ్యంగా అనిపించిందా, భార్య ముఖ్యంగా అనిపించిందా వాడికి? అంటే విందులోనికి రావాలనుకోవట్లేదు. మా భార్య అండి, పెళ్లి చేసుకున్నాను కదండి, భార్యను సంతోష పెట్టాలని. పెళ్ళి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అది లోక విషయమా? ఎస్, అబ్సల్యూట్లీ అది లోక విషయమే. మరి అదే వీడికి పెళ్ళి అవ్వకముందు ఏం చేసేవాడు? 32వ వచనం చూడండి. పెళ్ళి అవ్వకముందు మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను, పెళ్ళి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. ఉదయాన్నే ఆరాధనకు వెళ్ళిపోవాలి. ఆరాధనలో వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఆరాధనకు వస్తారు. వాళ్ళందరికీ నేను చైర్స్ అరేంజ్ చేయాలి, వాళ్ళందరూ కూర్చోవటానికి దుమ్ము ఉండకూడదు, ధూళి ఉండకూడదు. అంటే చక్కగా చీపురు పట్టుకొని నేను ఊడి చేయాలి, క్లీన్ చేసుకోవాలి. అమ్మ నేను తొందరగా వెళ్తాను అనుకుంటాడు, తొందరగా వచ్చేద్దాం అనుకుంటారు. అది ఎప్పుడు పెళ్ళి అవ్వకముందు అనుకుంటాడండి. ఎందుకంటే అప్పుడు ఏ బంధుత్వాలు ఏం గుర్తురావు. అది బ్యాచులర్ లైఫ్లో ఉన్నప్పుడు నిజంగా చాలామంది బాగా పనిచేస్తారండి, యాక్టివ్గా పనిచేస్తారు. దేవుడు చెప్పిన మాట అండి బాబు. అందుకే బ్యాచులర్స్ మీరంతా అదృష్టవంతులు. పెళ్ళి అవ్వకముందే దేవుని పనిని గొప్పగా చేసే భాగ్యం ఇస్తున్నాడు చూడండి. పెళ్ళైన తర్వాత నువ్వు చేద్దామని అనుకుంటావు, వెళ్తానండి, భార్యతో చెప్తాడు, ఏమ్మా నేను వెళ్తాను, మరి పని దేవుని పని ఉంది కదండి. మరి నన్ను ఎవరు తీసుకెళ్తారు? అయిపోయింది. ఇంకా నన్ను ఎవరు తీసుకెళ్తారంటే వీడి దగ్గర ఆన్సర్ ఏముంటుంది? నువ్వు వచ్చే అన్నావు అనుకో, అయితే వెళ్తావా అంటది. అంతే, అయితే వెళ్తావా, సరే వెళ్ళు,
నేను రాను, జబర్దస్త్ చూసుకుంటాను ఇంట్లోకి వచ్చిన. అయిపోయింది. ఈ జబర్దస్త్ చూస్తానని వీడికి భయం. ఎందుకంటే జబర్దస్త్లో ఏముంటాయి అంత పనికి మాలిన చెత్త. ఆ జబర్దస్త్లో ఉన్నదని జబర్దస్తిగా వీని మీద ప్లే చేస్తుంది. ఇంకింటికి వచ్చింది పనికి మాలిన చెత్త ప్రోగ్రాంలు అండి. ఏంటి మీ భార్యని ఇంట్లో కూర్చోబెట్టి సినిమా చూసుకో అని అన్నావు అనుకో, నీకు సినిమా చూపిస్తుంది. జాగ్రత్త. ఎప్పుడు కూడా సినిమా చూసుకో, కొద్దిసేపు ఈ సీరియల్ చూసుకో, పిచ్చి పిచ్చి మాటలు మర్చిపోయి కూడా చెప్పకూడదు, నిద్రలో లేచి కూడా చెప్పకూడదు. నార్మల్ టీవీ కట్టేసాయి. ఈ టెలివిజన్లో సినిమా ఎందుకు చూస్తున్నాను, ఏంటి నేనేమన్నా థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను అంటారు కొందరు. ఏంటి సినిమా రాయి పల్లుడు కొట్టుకోవడానికి ఏ రాయితే ఏముందండి, అది ఇంట్లోదైతే ఉంది, బయటదే ఉంది. అంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే సినిమా చూసినట్ట, ఇంట్లో కూర్చొని సినిమా చూస్తే సినిమా చూసినట్టు కాదా? థియేటర్లోకి వెళ్ళి చూస్తేనేమో బూతులు కనబడతాయి, ఇంట్లో చూస్తేనేమో మంచి కనబడుతుందా? అదే చెత్తే, ఇది చెత్తే, అంతా చెత్తే. జాగ్రత్త అండి, వదలొద్దండి. అందుకే ఆరాధనకి ఎంత కష్టమైనా లాక్కొని రావాలండి, ఎంత కష్టమైనా రాక్కు రావాలండి, ఎంత కష్టమైనా. చాలామందికి తెలియదండి ఇది. ఈయనేమనుకుంటాడు, నేను ఒక్కడిని వెళ్ళిపోతే అయిపోతాయి, ఎవరన్నా బైక్ మీద ఇలా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవచ్చులే, హ్యావీలో ఇంట్లో ఉండనులే. ఇంట్లో ఎందుకు వదిలేసి వస్తున్నావు? వాళ్ళు ఇంట్లో ఉండటం వల్లనే నీకు ఒక గుదిబండగా మారిపోతారు. దేవుని సన్నిధికి ఈడ్చుకొని రా, మా అయితే కొద్దిసేపు కష్టం అవుతుంది, ఈడ్చుకొని రా, కూర్చోబెట్టు. వాక్యం వాళ్ళని కదిలించేస్తుంది అంతే. నువ్వెలాగైతే కదిలింపబడుతున్నావో వాళ్ళని కూడా కదిలించేస్తుంది. అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా. పెళ్ళి చేసుకునే ప్రతి వాడు భార్యకి బానిస అయిపోతాడండి. నిజంగా అండి, దేవుడు ఎంత ఫీల్ అవుతాడండి, ఇక్కడ చాలా ఫీల్ అవుతాడండి. పెళ్ళి అవ్వకముందు ఎంత బాగా చేస్తాడట చూడండి, హాయిగా పని చేస్తాడట, ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టాలని ఆలోచిస్తాడట. అంటే ప్రభువుని గురించిన చింత, నేను పని చేయాలి పని చేయాలి పని చేయాలనుకుంటాడట. ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో పని వదిలేస్తాడటండి. లోకమును గురించిన చింత వచ్చేస్తుంది. ఎడ్లు 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 అంటాడు, వాహనాలు 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 అంటాడు, వ్యాపారం 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 అంటాడు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఇదే ఉంటుంది ఇంకా లోకంలో గురించిన చింత. అండి, మీ ఆహారాన్ని సంపాదించుకోవద్దని నేను అనట్లేదు. ఆహార సంపాదనలో పడి దేవునికి దూరం అవ్వకండి, దేవునికి అన్యాయం చేయకండి, మీ బ్రతుకుల్ని మీరు అన్యాయం చేసుకోవద్దు అంటున్నానండి. పెళ్ళైన వాళ్ళంతా ఇలాగే ఉంటారా? అలాగే అయిపోతారంట. దేవుడు చెప్పాడంటే ఇంక ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సిందే. పెళ్ళైన ప్రతి వాడు అన్నాడండి. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. ఎన్ని చింతలు ఉంటాయి ఆ లోకంలో, ఎన్నో చింతలు ఉన్నాయి కదా. మరి ఇందులోంచి బయటికి ఎలా రావాలండి? ఏంటి నిజంగా మీరు అంటున్నది నా విషయంలో అయితే జరగలేదండి, నేనైతే ఖచ్చితంగా నేను వచ్చానండి అని అంటారా? వెల్ అండ్ గుడ్. కానీ ఈ పెళ్ళి అనేటువంటి కార్యక్రమం ద్వారా, ఒక భార్య లేదా ఒక భర్త అనేటువంటి ఈ క్యారెక్టర్ ద్వారా మహామహులే పడిపోయారు. నువ్వే మాత్రం మహామహులే. జ్ఞాని అయిన సొలొమోను గారి కంటే గొప్పడు నువ్వు కాదు కదా. సొలొమోను గారు పెళ్ళి అవ్వకముందు చాలా గొప్ప పని చేశాడండి, చాలా గొప్ప పని చేశాడు. దేవునికి ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా? ప్రభువా, నాకు మంచి జ్ఞానాన్ని ఇయ్యు, ఈ లోకంలో ఉన్న అంత మొత్తం నేను ఆక్రమించేసుకోవాలి, ఆ ధనాన్ని అంతా సమకూర్చేసుకోవాలి, ప్రతి ఒక్కడి మీద నేను పెత్తనం చెలాయించాలని అడగలేదండి. ప్రభువా, నేను నీ ప్రజల్ని పరిపాలించాలి, ఆ ప్రజలకు నేను న్యాయం చెప్పాలి. న్యాయం చెప్పాలంటే ఆ తెలివితేటలు నాకు లేవు, చిన్నవాడిని, ఆ తెలివితేటలు నాకు ఇవ్వండి, నాకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం వద్దు ప్రభువా అని అడిగాడండి. చాలా బాగా అడిగాడు. నచ్చిందండి దేవుడికి. నచ్చి ఆయనకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దేవుడిచ్చాడు. ఇది పెళ్ళవక ముందటి పరిస్థితి. పెళ్ళవక ముందు మా నాన్నది యెరూషలేము దేవాలయం కట్టాలని చూశాడు. అయితే నేను కట్టాలి, దానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ తీసుకొని వచ్చి పెట్టాడు కదా మా నాన్న. వీటిని ఎలా నిర్మాణం చేయాలి ఏంటి? చెట్లు నరికే వాళ్ళ గురించి పని వాళ్ళని పెట్టాడు, బరువులు మోసే వాళ్ళ గురించి పని వాళ్ళని పెట్టాడు, బంగారం ఎలా సమకూర్చాలో ఇవన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. యెరూషలేము దేవాలయం నిర్మాణం జరుగుతుంది, గొప్పగా చేశాడండి. ఇంతలో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి కాస్త ఒక పెళ్ళా? ఈయనకి ఎన్ని పెళ్ళిళ్ళు? 1000 బాబు, 1000 మంది భార్యలండి బాబు. పెళ్ళిళ్ళు అనమాట. ఈయనకి పెళ్ళిళ్ళు. ఒకరుంటేనే తట్టుకోలేకపోతున్నారా బాబు అంటే ఈయనకి ఎన్ని అయ్యాయి? ఇంకుంటాడండి. ఈ భార్యలో చేంజ్ చేశారు. రాజుల గ్రంథం చూడండి. రాజుల గ్రంథము మొదటి గ్రంథం 11 అధ్యాయము 8వ వచనం చూడండి. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన
పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము, తన భార్యల నిమిత్తము, ఆ మాట చూడండి ఎంత బాగుంది. తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసిన. ఏం చేశాడు? బలులు అర్పింపజేస్తున్నాడు, బలిపీఠాలు కట్టించాడు. దేని కొరకు? భార్యల కొరకట. భార్యలు ఏం చేసేవాళ్ళు? అన్ని దేవతలను పూజించేవారు. భార్య ఎలా చెప్తే అలా వింటున్నాడు అనమాట. అంటే భార్య ఈయన నోరు మూయించేసింది అనమాట. ఏంటి బలిపీఠం అనగానే ఓకే బలిపీఠం అంతే అనమాట. ఏంటి బలు అర్పించాలండి, ఓకే ఏంటి వచ్చేయండి మీరు కూడా అక్కడ భోజనం చేసేద్దరు కానీ అంటే పద 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 అని భార్య ఎలా చెప్తే అలాగండి. ఇంకా భార్యలు ఎలా చెప్తే అలాగా మారిపోయాడండి. భార్యలు చెప్పినట్టుగా చేస్తూ వెళ్ళిపోయాడు. ఏంటి పెళ్ళైన తర్వాత ఎలా అయిపోయాడు చూడండి, దేవుడికి దూరం అయిపోయాడండి. ఆ తర్వాత చివరిలో ముగింపులోకి వచ్చి పశ్చాత్తాపడి దేవుడు నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఇస్తే నేను ఎలా అయిపోయానేంటని పరిశోధన చేసి అప్పుడు చెప్తాడు, సమస్తం వ్యర్థమండి బాబు, నా జీవితంలో చాలా నష్టపోయానని తెలుసుకున్నాడండి. మీ అందరికీ తెలుసు యెజబెలు గురించి తెలుసు కదండి. నాబోతు అనేటువంటి అతన్ని అన్యాయంగా కొట్టించి చంపేస్తుందండి. అన్యాయంగా ఎందుకు కొట్టించి చంపేది? అన్యాయంగా సాక్షులు పెట్టి ఎందుకు కొట్టించి చంపింది, రాళ్ళతో కొట్టించి చంపించిందంటే తన భర్త గురించి. తన భర్త ఏం చేశాడు? రాజు అండి ఆహాబు, తన భర్త ఆహాబు రాజు. తన రాజనగరికి ఆనుకున్నటువంటి నాబోతు పొలం అడిగాడండి, ద్రాక్ష తోట అడిగాడు. ఆ ద్రాక్ష తోట నాబోతు ఇవ్వనంటాడు. నా పిత్రాజితం నేను ఎలాగిస్తానండి ఇవ్వనంటాడు. భర్త బాధపడుతూ ఇంట్లో వచ్చి కూర్చునేసరికి తన భర్త గురించి ఏం చేసింది తెలుసా? ఒక వ్యక్తిని చంపడానికి తెగించిందండి. ఏంటి భర్త గురించి చంపడానికి తెగిస్తుందా? బ్రతికించడానికి తెగించలేదు, చంపటానికి. సొలొమోను పడిపోయాడు భార్యల గురించి. యెజబెలును బట్టి ఆహాబు భయంకరమైన పరిపాలన. అందుకేనండి పెళ్ళి అనేది చాలా జాగ్రత్తగా సెలెక్టివ్గా చేసుకోవాలండి. మీరు చాలా చాలా ప్రాపర్గా దేవుడి మీద ఆధారపడి చేసుకోవాలండి. ప్రభువా నా ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండకూడదు, అలాంటి భార్య నాకు కావాలి, సహకారి అనుకోవాలి. అలాగే భర్తలు కూడా అలాగే అనుకోవాలి, స్త్రీలు కూడా అలాగే అనుకోవాలి. ఏంటి నా జీవితంలో నేను దేవుని పనికి ఉండాలి, దేవుని పనిలో నేను ఉండాలి, నా తండ్రిని నేను సంతోషపెట్టాలంటే అలాంటి భర్తే నాకు రావాలని కోరుకోవాలండి. అలా బ్రతికితేనే నీకు ఇస్తాడు దేవుడు. అలా నువ్వు బ్రతికితేనే. చాలా జాగ్రత్త అండి. చింత అయిపోతుందా? నీ వివాహ జీవితం, నీ వైవాహిక జీవితం బాగాలేకపోవటం వల్ల అది నేను చింతలోనికి ఎండుతుంది. ఆత్మీయ జీవితంలో ఇంకెదగలేవు. ఇవన్నీ చింతలు కదండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భవిష్యత్తును గురించిన చింతలు, ప్రస్తుత కాలమును గురించిన చింతలు, ఇవన్నీ చింతల వల్ల మరి ఎలాగండి దేవుని కొరకు బ్రతకటము? అందుకే నువ్వు దేవుని కొరకు ఇంక బ్రతకకుండా పడిపోతుంటావండి ఈ చింతల గురించి. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ చింత నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్తుందో అని తెలిసిన దేవుడు వద్దు చింతించకండి, ఇంకా మీరు అసలు చింతించకండి అని చెప్పాడండి. మీ చింత ఉందా? ఓ పని చేయండి, ఆ చింత యావత్తును నా మీద వేసేయండి. పేతురు గారితో చెప్తారు చూడండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, నాయన నేనున్నాను కదా మిమ్మల్ని గురించి చింతించటానికి, కనుక మీ చింత యావత్తును నా మీద వేయండి, మీరు ఇక చింతించొద్దు అని అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7:32 మాట కూడా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం చూడండి. 7వ అధ్యాయం 32వ వచనము, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఎందుకు చింత లేకుండా ఉండండి అంటున్నాడు? మనకెందుకు చింత ఉండకూడదు? ఆ చింత నా మీద వేయండి అని ఎందుకంటున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో చింతను గురించి ఒక మంచి మాట దేవుడు అక్కడ రాయించాడు. 27వ వచనము, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. చేసుకుంటారా? మీరు చింతిస్తున్నారనుకోండి, 4 ఫీట్లు ఉన్నామనుకో, పోనీ 5 ఫీట్లు అవుతావా? చింతించటం వల్ల 6 ఫీట్లు అవుతావా? నీకు చింత రావటం వల్ల, ఆ చింతను చింతిస్తూ నువ్వు చింతలోనికి వెళ్ళిపోవటం వల్ల నీకేమైనా లాభమా? ఏం లేదా? లాభం పక్కనెట్టండి. ఎన్ని నష్టాలు ఉన్నాయి తెలుసా ఈ చింత వల్ల మనకుండే నష్టాలు? నంబర్ 1, మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోతాం.
ఫస్ట్ నువ్వు పడిపోయేది చింతలో, ఆత్మీయ జీవితంలో. నీ ఆధ్యాత్మిక స్థితి బాగుండదు. నెక్స్ట్, మానసిక స్థితి బాగుండదు. రెండో విషయం, నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతావు, ఆత్మీయంగా పడిపోతావు. నెక్స్ట్, నువ్వు పడిపోయేది ఏంటి తెలుసా? మానసికంగా పడిపోతావు. నీ మానసిక స్థితి బాగుండదు. మతి స్థిమించిపోతుంది. ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తావు. మతి స్థిమించిన వాళ్ళు అంటే ఏదో కాదు, పిచ్చివాళ్ళు అని అర్థం. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఇంకెలా ఉంటుంది తెలుసా? నీ ఆరోగ్య స్థితి కూడా బాగుండదు. ఆరోగ్య స్థితికి సంబంధించి ఏముంటుంది సమస్యలు అంటారా? బాగా చింతించటం వల్ల ఫస్ట్ నీకు అటాక్ అయ్యేది బీపీ. అండి డాక్టర్లు అందుకే చెప్తుంటారు, ఏంటి ఏదో ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీరు ఎక్కువ ఆలోచిస్తే వచ్చేది ఫస్ట్ రోగమే. ఏ రోగం తెలుసా? బ్లడ్ ప్రెషర్ వస్తుందండి, రక్తపోటు అండి. ఆరోగ్యం కూడా బాగుంటుందా? ఆరోగ్యం క్షీణించిపోతుంది. నెక్స్ట్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మీరు తీసుకున్న ఆహారం అరగదు. ఏంటి, మనం తీసుకున్న ఆహారం అరగటానికి అలా చింతకి లింక్ ఏంటంటారా? మీరు చింతించటం వల్ల మీ స్టమక్లో కొన్ని స్రవాలు స్రవిస్తుండాలి. ఏంటి, మీరు చింతించటం వల్ల అది స్రవించవు. మనం ఆహారం తీసుకునేటప్పుడు ఆహారానికంటే ముందే మన స్టమక్లో లేదా మన కడుపులో HCl అనేటువంటి ఎంజైమ్ లాంటివి, ఆమ్లాలు అంటారు, ఆ ఆమ్లాలు ఉత్పత్తి అవ్వాలి. ఆ ఆమ్లాలు ఉత్పత్తి అవుతేనే నువ్వు ఏదైతే ఆహారం తీసుకుంటావో దాన్ని డైజెస్ట్ చేస్తాయి, ఏమంటారు, జీర్ణం చేస్తాయి. ఆ జీర్ణం చేయటానికి ఆ స్రవాలు స్రవించకపోతే ఇంకా ఆహారం జీర్ణం అవ్వదు. అందుకే ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు, ఆహారం జీర్ణం అవ్వక. ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? అధిక చింతన వల్ల జరుగుతుంది. ఇది ఎక్కువ ఆలోచించటం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకేం వస్తుందో తెలుసా? నీకు ఆహారము జీర్ణం అవ్వట్లేదనుకో, ఆహారం జీర్ణం అవ్వకపోతే నిద్ర రాదు. ఆహారం జీర్ణం అవ్వకపోతే అన్ని సమస్యలే. ఇంకా రక్తం కలుషితం అయిపోతుంది, కిడ్నీస్ మీద దాని ప్రభావం పడుతుంది, ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం పడుతుంది. అన్ని వ్యవస్థలు పాడైపోతుంటాయి. ఇక వన్ బై వన్. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా? సరైన నిద్ర లేకపోవడం వల్ల నరాల బలహీనత వచ్చేస్తుంది. అందుకే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. మీకు ఎవరికైనా ఇవన్నీ కనిపిస్తున్నాయా? నేను డాక్టర్ చెప్పినట్టు చెప్తున్నాను అనుకోండి. డాక్టర్ కాదు, అంతా బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడండి. మానసిక స్థితి బాగుండదు, నీ ఆధ్యాత్మిక స్థితి బాగుండదు. అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి స్థితి ఆత్మీయ స్థితే కనుక ఆ ఆత్మీయ స్థితి బాగాలేనప్పుడు మిగతా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి. ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యంలోకి వెళ్ళిపోయావు. అనారోగ్యంలోకి వెళ్ళిపోగానే ఇంకా చింత పెరిగిపోతుంది. ఇంకా చింత పెరిగిపోతుంది. దేవుణ్ణి వదిలిన వారి బ్రతుకులన్నీ ఇలాగైపోతుంటాయండి. వద్దండి, చాలా జాగ్రత్త, ఆలోచించకండి. దేవుడు చెప్పాడండి, సూత్రం చెప్పాడండి. సూత్రం ఏంటి తెలుసా? మీరు చింతించొద్దు, నేను మీ గురించి చింతిస్తాను. ఎంత మంచిగా ఉందండి సూత్రం. నేనున్నంత కాలము నీకెందుకురా, నేనున్నాను కదా అని ఒక తండ్రి చెప్తున్నప్పుడు కుమారుడు ఎంత హాయిగా ఉండొచ్చండి. ఒరే నువ్వెందుకురా, నువ్వు హ్యాపీగా చదువుకోరా, నేనున్నాను అంటున్నాడండి తండ్రి. ఈడేమో లేదు మా నాన్న ఉన్నా నేనే ఆలోచిస్తాను అంటున్నాడు అనుకో, తప్పు చేస్తున్నాడు. అదే తండ్రి చెప్తున్నాడండి, నేనున్నాను నాయన, నేను ఆలోచిస్తాను, మీరు ఇంకా ఆలోచించొద్దు. ఈ చింత కాస్త మెల్లిమెల్లిగా ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. పెద్ద వాళ్ళని కూల్చేసిందండి ఇది. గొప్ప స్టాల్వర్డ్స్గా కనబడుతుంటారు కొందరు బైబిల్ చరిత్రలో. ధీరులుగా, దేవుని కొరకు రోషము గలవాడిగా కనబడుతుంటారు. అలా రోషము గలవాడిగా కనబడినటువంటి ఒక ఏలియా ఉన్నాడండి. ఏలియా ఏం చేశాడు తెలిసేది మీ అందరికీ? బయలు ప్రవక్తలందరినీ పిలిచాడు, రండ్రా చూసుకుందాం, మీ దేవుడు గొప్పవాడో నా దేవుడు గొప్పవాడో తేల్చేసుకుందాం రండి. ఛాలెంజ్ విసిరాడండి. యెజెబెలు పెంచి పోషిస్తున్న 450 మంది బయలు ప్రవక్తలను పిలిచాడండి. పిలిచేసి, ఇదిగో మీరు ఎక్కువ మంది ఉన్నారు, మీరు నమ్ముతున్న దేవుడు గొప్పవాడా లేదా మీరు నమ్ముతున్న దేవుడు నిజమైన వాడా, నేను నమ్ముతున్న దేవుడు నిజమైన వాడా తేల్చేసుకుందాం. ఎలా కాంపిటీషన్ పెట్టాడండి, ఛాలెంజ్ చేస్తున్నాడు. లెటస్ గో. ఏం చేద్దాం? మీరు తీసుకోండి, పశువుని వధించండి, చక్కగా పేర్చండి, బలిపీఠం మీద పెట్టండి, మీరు వేడుకోనండి మీ దేవుణ్ణి. మీరు పూజిస్తున్నారు కదా, ఆ దేవతను వేడుకోనండి. వేడుకుంటే అగ్ని దిగి వచ్చి ఒకవేళ మీరు వధించి పెట్టినటువంటి ఆ పశువుని గనక కాల్చి వేసిందా, మీ దేవుడే గొప్పవాడు, నేను లొంగిపోతాను, మిమ్మల్ని నమ్ముతాను.
నమ్ముతాను, మీ నమ్మకాల్లోనికి నేను వస్తాను. వాళ్ళు మొదలు చేశారండి. అవ్వలేదండి. ఉంటే కదా, వాళ్ళు నమ్ముతున్న దేవతలు ఉంటే కదా, బయలు దేవత అనేది ఉంటే కదా. రాలేదు, జరగలేదు. వెనక నుంచి కామెంట్ చేస్తున్నాడండి ఏలియా. ఏంటి మీ దేవత పడుకుందేమో ఒకసారి ఆలోచించండి, పిలవండి, గట్టిగా పిలవండి, పడుకుందేమో అంటున్నాడండి. రన్నింగ్ కామెంట్ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఈ కిట్టింపు అనేది ఎందుకు తెలుసా? వాళ్ళకి అర్థం కావాలని, ఒరే మీరు మాయలో ఉన్నారని చెప్పటానికి. ఈసారి టర్న్ ఏలియా గారి వైపు వచ్చింది. ఉండండి, బలిపీఠం కట్టించి కట్టెలు పేర్చి పశువుని తీసి వధించి దాని మీద పెట్టాడు. పెట్టి నీళ్లు పోయండి అని పెట్టాడండి. మొత్తం బాగా తడపండి, ఆ కర్రలకేదో నిప్పంటుకుందేమో అనుకుంటారేమో మీరు, మొత్తం అంతా తడిపేసండి అని అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా ఇదిగో ఈ అందరి మధ్య మీ శక్తి ఏంటో తెలియాలి తండ్రి, మీరెంత గొప్పవారో తెలియాలి ప్రభువా. ప్రార్థన చేశాడు. అగ్ని ఆకాశం నుండి దిగింది, కాల్చివేసిందంటే అప్పుడు బయలు ప్రవక్తలు భయపడిపోయి పారిపోతున్నారండి. పట్టుకోండి, వాళ్ళని ఎవరిని వదలదు. ఇప్పటి వరకు మోసం చేశారు, ప్రజల్లో మోసపూరితమైనటువంటి ఆలోచనలు చొప్పించారు, అన్యాయం వైపు నడిపించారు. పట్టుకోండి అందరినీ వధించాడండి. 450 మందిని వధించాడు. ధీరుడు, దేవుని కొరకు గొప్పవాడిగా నిలబడినటువంటి వాడు. అలాంటి ఆయన ఈ సీన్ జరిగిన నెక్స్ట్ డే యెజబెల్ ఎంటర్ అయిందండి. యెజబెలు నాబోతును చంపించిన యెజబెల్ ఎంటర్ అయింది. ఏ నాబోతునైతే రాళ్లతో కొట్టించి తన రక్తం కుక్కలు నాకిటట్టు చేసిందో ఆ యెజబెల్ ఎంటర్ అయిందండి. ఎంటర్ అయ్యి ఏ ఏలియా అయితే నేను పెంచి పోషించిన ప్రవక్తల్ని ఎలాగైతే చంపాడో ఆయనకు కూడా అదే గతి పడతాదని పంపించండి సమాచారం అనగానే అప్పటి వరకు ధైర్యంగా ధీరుడుగా నిలబడిన ఏలియా భయపడ్డాడండి. ఇక్కడ భయం ఎందుకు వచ్చిందండి? చింత, రేపటి గురించిన చింత. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు నడుస్తున్నప్పుడు భయపడ్డారంటే సగం ఓడిపోయారని అర్థం. భయపడ్డారంటే ఓడిపోయారని అర్థం, అంతే. ఇంక మీరు గెలవలేరు. ఇక భయమే నిన్ను ఓడిపోజేస్తుందండి. భయంతో ఓటమి వస్తుందండి. భయపడకూడదు. యూరోపియన్ కంట్రీస్లో చాలా గొప్పవాడుగా నెపోలియన్ గురించి చదువుతారండి. నెపోలియన్ చాలా గొప్ప నాయకుడు అండి. ఐరోపా దేశాలను పరిపాలించిన గొప్ప నాయకుడు. ఆయన చాలా ధైర్యవంతుడటండి. ఆయనకున్న ధైర్యం గురించి పుస్తకాలు చాలా గొప్పగా రాశాయి. ఏమని రాశాయి తెలుసా? ఓ రోజు పార్లమెంట్లో అందరూ నిల్చుని ఆలోచన చేశారట. చాలా ధీరుడు, ధైర్యవంతుడు. నెపోలియన్ ఇంత గొప్పగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఈయనకున్న ధైర్యం ఏంటి? ఈయనకి ఎంత ధైర్యం ఉందో ఒకసారి మనం పరీక్షిద్దాం, ఆయనకు గుండె బలం ఎలా ఉందో పరీక్షిద్దామని పార్లమెంట్ బయట అందరికీ తెలిసి పెద్ద ఫిరంగులు పెట్టి ఒకేసారి పేలిస్తే ఈ నెపోలియన్ భయపడతాలేడా అని చెప్పేసి చెక్ చేద్దాం అనుకున్నారట. చెక్ చేద్దాం అనుకొని అందరికీ తేనెటిని ఇచ్చారట, అందరికీ టీ ఇచ్చారట. నెపోలియన్కి తప్ప బయట బాంబులు పేల్చబోతున్నారని, ఫిరంగులు పేల్చబోతున్నారని అందరికీ తెలుసు, నెపోలియన్కి తప్ప. నెపోలియన్ చేతిలో తేనీరుంది. వెంటనే ఆ బయట ఫిరంగులు పేల్చారు. ఈయన చేతిలోన టీ వణకలేదండి. విచిత్రం ఏంటంటే బయట ఫిరంగులు పేల్తాయని తెలిసిన ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరి చేతుల్లోంచి టీ ఒలికిపోయి కింద పడిపోయిందట. తెలిసిన వాళ్ళు భయపడ్డారు, కానీ తెలియని నెపోలియన్ మాత్రం అక్కడ శబ్దం వచ్చినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డాడట. ఆయన ధైర్యం గురించి గొప్పగా రాస్తుంటారండి. చాలా గొప్పవాడండి, ధీరుడు ఉండిండి. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఏ ప్రాంతానికి వెళ్ళిన యుద్ధంలో ధైర్యంగా నిలబడేవాడట, భయపడేవాడు కాదట. ఎవరైనా డిస్కరేజ్ చేస్తే చాలండి బాబు, ఎవరైనా ఆయనకి యాంటీగా మాట్లాడితే చాలు, ఇంకా క్యాటలిస్ట్ లాగా ఉత్ప్రేరకంలా పనిచేసేదట ఆయనకి. ఇంకా వెళ్ళిపోతానే, ఖచ్చితంగా గెలవాలన్న కసి ఉండేదట ఆయనలో. వెళ్ళిపోతున్నాడట. ఓ రోజు హాల్స్ పర్వతాలను దాటి వెళ్ళిపోవాలి. హాల్స్ పర్వతాలను దాటితే ఒక రాజ్యం ఉంది, దాన్ని జయించాలి. విచిత్రం ఏంటంటే ఆ హాల్స్ పర్వతాలని దాటాలనంటే చాలా కష్టం. దాన్ని దాటి ఎవరు వెళ్ళలేదు. దాటడానికి ప్రయత్నించిన వారంతా చచ్చిపోయారన్న సమాచారం అప్పటికి అందరికీ తెలుసు. సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళగానే ఒక పెద్ద ఆవిడ వచ్చిందట. పెద్ద ఆవిడ వచ్చి, బాబు ఎక్కడికి వెళ్తున్నారు? హాల్స్ పర్వతాలను దాటి రాజ్యాన్ని జయించడానికి వెళ్తున్నాం. వద్దు నాయనా, తిరిగి వెళ్ళిపోండి. ఇలా ఎంతోమంది రాజులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేసారు, కానీ ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ వల్ల అవ్వదు నాయనా, వెళ్ళిపోండి అన్నాడట. వెంటనే ఆ ముసలావిడికి తన మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసిచ్చాడటండి. తన మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి ఆమెకి ఇచ్చేసి, అమ్మా పెద్దావిడ, థ్యాంక్స్ అమ్మా, నీ వల్ల అవ్వదు, మీరు ఓడిపోతారన్న
ఆ మాట నాకు చెప్పి నాలో ఇంకా కసిని పెంచారు. నేను ఖచ్చితంగా గెలవాలి, ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఆల్ప్స్ పర్వతాలను దాటి వెళ్తాను, జయిస్తాను అన్నాడట. అయితే ఒక మాట, ఈ ఆహారాన్ని తీసుకున్న మీరు ఒకవేళ ఆ ఆల్ప్స్ పర్వతాలను దాటి జయించి నేను తిరిగి వస్తే నెపోలియన్ అనేటువంటి ఒక గొప్పవాడు ఈ ఆల్ప్స్ పర్వతాలను దాటి జయించి వచ్చాడని చెప్పండి. ఒకవేళ నేను దాటి రాకపోతే మాత్రం నేను చచ్చిపోయిన మాత్రం చెప్పకండి అన్నదట. ఎందుకు ఇలా చెప్పాడు అంటే తన పుస్తకాలు రాసుకున్నాడట. నేను ఓడిపోయానని తెలిస్తే తర్వాత వచ్చేవాడు ఓటమి భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు. నేను ఓడిపోతే తర్వాత ఇంకొకడైనా వచ్చి గెలవాలి, కానీ గెలవటం మాత్రం జరగాలి, ఓటం అనేది ఉండకూడదు జీవితంలో అని చెప్పాడట. వెళ్ళిపోయాడండి. ఈసారి పక్కన ఉన్నటువంటి సైన్యం భయపడినట్టండి. బాబు మీరు అంటున్నారు అది పెద్ద పర్వతాలంట, పెద్ద ఆవిడ చెప్పింది, ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తారు కదా, వద్దులేండి మేము వెళ్ళిపోతామండి. సరే ఓ పని చేయండి, మీలో ఆల్ప్స్ పర్వతాలు ఎవరైనా చూశారని అడిగాడట. ఎవరైనా చూశారంటే లేదు చూడలేదండి. అయితే ఓ పని చేయండి, ఆల్ప్స్ పర్వతాల వరకు రండి, అక్కడికి వచ్చిన తర్వాత ఆ పర్వతాలు చూసి మీకు రావాలనిపిస్తే నాతో రండి, మీకు వద్దనిపించిందా మీరు తిరిగి వెళ్ళిపోదురు కానీ అనగానే ఇదేదో బాగుంది రాజుగారు చెప్పిందని వెళ్ళిపోతున్నారండి. 3 రోజుల ప్రయాణం సాగిందండి. మొదటి రోజు ప్రయాణం చేస్తున్నారు, చిన్న చిన్న కొండలు వస్తున్నాయి. అడిగారు, ఏంటి ఇదేనండి పర్వతం? కాదు ఇది చాలా చిన్నది, దాటాలి. మామూలుగా ఓ పర్వతం వచ్చిందట. ఆ పర్వతం రాగానే ఇదేనండి? కాదు, దీనికంటే పెద్దది ఉంటుంది, ఇది చిన్న పర్వతం. వెళ్ళిపోయాడండి. అలా తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడండి. పర్వతం దాటి పెద్ద అరణ్యంలోకి వచ్చారు. అందరూ అడుగుతున్నారు, ఏంటి ఎన్ని రోజులండి ప్రయాణం? ఆ ఆల్ప్స్ పర్వతాలు ఎక్కడండి అని అడిగితే, పిచ్చోళ్ళారా ఆల్రెడీ మీరు దాటి వచ్చారు, అదే పర్వతం ఆల్ప్స్ పర్వతం అన్నట్టు. దీన్ని ఏమంటారు తెలుసా? మోటివేషన్ అన్నారండి లోకంలో. ఏంటి పాజిటివిటీ అనేది ఇంత గొప్పగా ఉంటుందా? లోకంలో ఉన్నవాడు ఎంత గొప్పగా నూరిపోస్తే మరి దేవుడు ఇంకెంత గొప్పగా నూరిపోయాలి? దేవుడు ఇంకెంత గొప్పగా చెప్తాడు, ఒరే నువ్వు సాధించగలవు, నీ వల్ల అవుతుంది, చింతించలేకుండా ఉండలేకపోతున్నానండి, నా వల్ల అవ్వట్లేదండి. ఓరే నాయన నీ వదిలేసి మొత్తం నా మీద వేయండి అన్నాడండి. బాబోయ్ మీకు ఏమర్థమైందో తెలియదు కానీ ఆయన మాట్లాడట అంతా నేను చూసుకుంటాను, నీ గురించి నేను చింతిస్తున్నాను. ఎలా చింతిస్తున్నారు ప్రభా? నీకు గాలి అవసరమని నేను ప్లాన్ వేసాను ముందుగానే, నీకు వర్షం అవసరమని నాకు ఆల్రెడీ తెలుసు, నీకు నేల అవసరమని ఆల్రెడీ నాకు తెలుసు, నేను ఆల్రెడీ బహు విస్తారమైన ఆలోచనలు కలిగి ఉన్నాను నీ గురించి. అవన్నీ నేను ఆలోచిస్తుంటే నువ్వు నన్ను అవమానపరిచినట్టుగా ఉంటుందిరా. ఒరే నేనుండగా నీకేం భయం? నన్ను అవమానపరచొద్దు. నువ్వు ఆలోచించి చింతించి దేవుణ్ణి అవమానపరుస్తున్నావని మర్చిపోకు. చింతించకూడదా? నెవర్ మన జీవితంలో ఎప్పుడు చింతించకూడదండి, ఎప్పుడు చింతించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, కష్టాలన్నవి మనిషికే వస్తాయి. ఎందుకంటే సుఖము దుఃఖం అన్నది దేవుడే పెట్టాడు. సుఖం అన్నది దేవుడే పెట్టాడు, కష్టం అన్నది దేవుడే పెట్టాడు. ఈ రెండిటిని పెట్టిన ఆయన నీకు సుఖం వస్తున్నప్పుడు చూసిన ఆయన నీకు దుఃఖం వస్తున్నప్పుడు చూడకుండా ఉంటాడని ఎందుకు అనుకుంటున్నావు? వస్తాదని చెప్పాడు, రావాలనే పెట్టాడు. ఎందుకు పెట్టాడంటారా? దాన్ని ఎదుగుతున్నప్పుడే నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. నువ్వెంత గొప్పవాడివో బయటకు వస్తావు, ఎంత గొప్పవాడివో బయటికి రావాలని. ఏలియా ఏం చేశాడు తెలుసా? బదిరీ వృక్షం కింద వెళ్ళి పారిపోయి ఒక దినమంతా ప్రయాణం చేసి కూర్చున్నాడండి. బిక్కుమంటూ కూర్చున్నాడు. అప్పటి వరకు రండ్రా చూసుకుందామని 450 మంది దగ్గర రోషము గలవాడిగా నిలబడిన ఆయన భయపడ్డాడు ఏంటండి? ఇప్పుడు ఏలియాకి నూరిపోయాలి, పరలోక చికిత్స చేయాలని దిగాడండి దేవుడు. ఈ లోక చింతనలతో భయపడిపోయాడు. భయపడ్డావా? అయితే నరకమే. పిరికి వారికి పరలోకం లేదండి, పిరికివారు నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఏలియా పరిస్థితి ఏంటో తెలుసా? పిరికివాడైపోయి భయపడిపోయి యెజెబెలుకు భయపడిపోయి ఒక దినమంతా ప్రయాణం చేసి పారిపోయాడటండి, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి అలా బదిరీ వృక్షం కింద కూర్చున్నాడట, బిక్కుమంటూ కూర్చున్నాడట. సరే ఆ మాట చదవండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి ఏలియా చేసినదంతయు ఏంటంట? అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా
యెజబేలు వచ్చిందట. యెజబేలు వచ్చి, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. ఛాలెంజ్ చేస్తుందండి. నీవెలాగైతే ఆ 450 మందికి చేసావో నీకు కూడా అలా చేస్తానని చెప్పగానే ఈయనేం చేశాడు చూడండి. 3వ వచనం. కాబట్టి ఏలియా ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి ఏడిపోతున్నాడండి. ఏం కాపాడుకోవడానికి వెళ్తున్నాడు? ప్రాణమా? 450 మంది ఒకవైపు ఉండి ఒక్కడు ఒకవైపు నిలబడ్డప్పుడు ప్రాణం కాపాడుకోవాలనిపించలేదా? అప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ముందు 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 400 మంది ఉన్నారా, కనబడరండి. ఏలియా దగ్గరికి పంపించాడు, దేవదూతను పంపించి, బదిరి వృక్షం కింద ఏం చేస్తున్నావయ్యా, ఇక్కడెందుకు ఏం చేస్తున్నావు, ప్రాణానికి భయపడ్డావా, నీ ప్రాణాన్ని నేను కాపాడలేనా, 450 మంది నీకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు నేను నీకు తోడుగా లేనా? దేవుని మీద ఆధారపడుతుంటే మన బ్రతుకులు చాలా గొప్పగా ఉంటాయి. ప్రవక్తే భయపడ్డాడు చూడండి, చింతలోనికి వెళ్ళిపోయాడట. ప్రాణం గురించి ఆలోచిస్తూ అంటున్నాడు 3వ వచనంలో. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెహెర్షేబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏ అపేక్ష అంట? నేను చస్తే బాగుండు ప్రభు, చూడండి ప్రభు, నన్ను చంపేయండి అని ఈయన అనుకుంటున్నాడట. అపేక్ష అంటే అర్థం ఏంటి? ధనాపేక్ష అంటే అర్థం ఏంటి? ధనం రావాలని. మరణాపేక్ష అంటే అర్థం ఏంటి? మరణం రావాలండి. ఎవరి చేతిలో చావకూడదు? నేను యెజబెల్ చేతిలో చావకూడదు. చస్తే ఎవరి చేతిలో చావాలి? మీరే నన్ను వేసేయండి, అలా ఉందండి. మరణాపేక్ష గలవాడు యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, నేను పెద్ద గొప్పవాడిని కాను అని ఇంత మటుకు చాలు ప్రభా. ఇక 450 మందిని వేసేసాను కదా, అప్పటివరకు ఓకే ప్రభా, ఇక చాలు. ఇక అగ్ని అంటే ఆకాశం నుండి దింపాను కదా ప్రభా, చాలు ప్రభా. ప్రార్థన చేశాను కదా ప్రభా, 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ప్రార్థన చేశాను కదా ప్రభా, చాలు ప్రభా చేశాను, ఇలాంటి చాలు. అదేనమాట దాని అర్థం. ఇప్పటివరకు చేసినవి చాలు ప్రభా, ఇంత మట్టుకు చాలును. ఏం చేయమంటున్నాడు? నా ప్రాణము తీసుకొనుమని ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా ఇంకేమైనా పని ఉంటే మీ ఇష్టమైతే ఉంచండి అని అడగాలి, కానీ ఇంకా లేదు ప్రభా నేను వచ్చేస్తాను, ఇంకా నాకు చాలు ప్రభా, నేను వచ్చేస్తాను ప్రభా అంటున్నాడు. భయపడుతున్నాడు. ఒకవేళ ఇలాగే భయపడి ఏలియా చస్తే ఆయన కూడా పరలోకానికి అర్హత సంపాదించాడు. మరి అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఇప్పుడు చికిత్స చేయాలి. ఈయనకు రోగం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, చింతలోనికి వెళ్ళిపోయాడు, ఈయనకి చికిత్స చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి 5వ వచనంలో. అతడు ఒక బదిరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయి. ఫుడ్ ఎందుకు పెడుతుందండి అంటే పరిగెత్తి అలసట లేదనమాట ఈయనకి. పడుకుందాం అడుకున్నాడు, కానీ ఆహారం లేదు. ఫస్ట్ తిను, తర్వాత మాట్లాడుకుందాం. చాలా దూరం నుంచి వచ్చారు, మాట్లాడుకుందాం అని కూర్చుంటారు కొందరు. అలా రాగానే మాట్లాడుతుంటే భర్త ఇంట్లోంచి వచ్చి అంటాడు, తర్వాత మాట్లాడొచ్చమ్మా, ఫస్ట్ భోజనం పెట్టు. ఫస్ట్ భోజనం పెట్టాను ఎందుకంటాడు? వాళ్ళు ఎంతసేపటి నుంచి ప్రయాణం చేసి వచ్చారో. ఏలియా నువ్వు ఫస్ట్ భోజనం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. దేవుడు ట్రీట్మెంట్ చూడండి. భోజనం చేయి అని చెప్పి ఏం చేస్తున్నాడు? అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడిన గనక అతడు భోజనం చేసి ఏం చేశాడు? చెప్పండి దేవదూత గారు, ఏంటి సంగతి, ఎందుకు వచ్చారని అడుగుతున్నాడా? మళ్ళీ పడుకున్నాడా? ఇదేంటండి మళ్ళీ పడుకున్నాడేంటి? బైబిల్ని ఎలాగే చదవాలండి. అంటే దేవదూత ఈయన మాట్లాడడానికి వస్తే పడుకుంటున్నాడేంటి అంటే ఈయన ఏమైపోయాడు అనమాట? బాగా అలసిపోయాడండి. అందుకే చెప్పాను కదా, అలసిపోయారన్నమాట మనిషి. ఈయనకేమొచ్చింది? విస్తారమైన ఆలోచన. ఎంత ఆలోచించాడు? మనమైతే యెజబెల్ చేతిలో చావకూడదు, యెజబెల్ చాలా డేంజర్, ఆల్రెడీ నాబోతుని చంపింది, ఆయనకు రక్తం కుక్కలు నాకే, అమ్మో మనల్ని కూడా వేసేస్తుంది. 450 మందిని పెంచిందంటే మనల్ని పెంచడం పెద్ద కష్టం కాదు, మనల్ని తుంచడం కూడా కష్టం కాదు. అయినా రాని కదా, వద్దులేండి. రోజంతా ప్రయాణం చేసి పరిగెత్తుకొని పోయాడటండి బాబు. భయం వద్దండి, భయపడకండి, నిలబడాలి దేవుని కొరకు. ప్రవక్త లాంటి వాడే భయపడ్డాడండి. చింత లాంటి పరిస్థితుల్లోనికి నేను దిగజారేటట్టు చేస్తుంది. చింతించకండి, రేపటిని గురించి చింతించకండి. రేపేమి సంభవించునో నీకు తెలీదు.
వద్దు, నేను చూసుకుంటానన్నాడు దేవుడు. మీ చింత యావత్తు నా మీద వేయండి, అది ఏలి అయినా ఇంకెవరైనా. అలా తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ తర్వాత అయితే యెహోవా దూత 7వ వచనం రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీవు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నువ్వులే అంటే తర్వాత నువ్వు ఇక్కడి నుంచి ఇంకా ప్రయాణం చేయాల్సింది. అయితే మళ్ళీ లేచి ఏం చేయమంటుంది? మళ్ళీ ఫుడ్ తిను, ఇంకా కొంచెం గట్టిగా తిను. అలా భోజనం చేసిన తర్వాత ఏం చేయాలట? అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ఏంటి చంపేసిందా? ఇంకా నీతో పనుందా అందా? పనుంది, నువ్వు చావకూడదు, ఇంకా నీతో పనుంది అని అంటున్నాడు. చూసారా ఏంటి, నేను చావాలండి, నా వల్ల అవ్వదండి, నాకు వద్దండి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఈ ఒక్క సందర్భం చాలండి. ఇంకా నీతో పని ఉంది. ఈరోజు నీకు ఫుడ్ పెడుతున్నాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఇంకా నీతో పని ఉంది. ఈరోజు నీకు దేవుడు ఆహారం ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నీకు పని ఉంది. అది గుర్తుపెట్టుకోవాలండి. దేవుని చికిత్స ఎలా ఉంటుంది తెలుసా? అవకాశం ఇస్తున్నాడని అర్థం. ఆయన మాటలు నిన్ను కదిలిస్తున్నాయని అర్థం. సమరయ స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఇలాంటి చాలామంది కనబడుతుంటారు. వాళ్ళకి ఎలా చేశాడండి ట్రీట్మెంట్? సమరయ స్త్రీ గురించి మీకు తెలుసు కదా. సమరయ స్త్రీ ఏంటి, యాకోబు బావి దగ్గరికి వస్తే మాటతో మార్చాడంతే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఆయన వద్దకు వస్తే మాటతో మార్చాడంతే. జక్కయ్యను మాటతో మార్చాడంతే. నేడు నేను నీ ఇంట బస చేయవలసింది, జక్కయ్య దిగు, అంతే. మిగతా ప్రసంగం ఏం లేదండి. అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? వీళ్ళెవరు రాళ్ళతో కొట్టలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, గొప్పగా బ్రతుకని ఒక్క మాట చాలండి. వెళ్ళిపోయిందండి, ఆమె హ్యాపీగా బ్రతికింది. చికిత్స. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి భయంకరమైన రోగానికి యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆయన మాటలు చికిత్స చేసే ఆ మాట మనిషిని మార్చేసిందండి. ఆ మాట చాలా చాలా బలవంతమైందండి. అందులో చాలా బలం ఉందండి, శక్తి. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. రోగంతో బాధపడుతూ డాక్టర్ గారు నాకు ఇలా ఉందండి అలా ఉందండి అని మీరు వెళ్ళినా డాక్టర్ గారు చెప్పే మాటలను బట్టి మీరు చాలా ధైర్యవంతులైపోతారు. మీకు ధైర్యం వచ్చేస్తుంది. అవును నేను ఇంకా బ్రతుకుతాను అనిపిస్తుంది. డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఏం లేదండి, అసలు మీకు రోగమే లేదండి అంటాడు. అంతే. అప్పటి వరకు ఉన్న రోగం నయమైపోతుంది మీకు. ఆ మాట చాలా, ఆ మాట చాలు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఏంటి బాగా నొప్పితో ఉండేటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా తెలివిగా చేస్తారట. ఏం తెలివిగా చేస్తారో తెలుసా? ఏంటి అయ్యగారు ఏదో ఒకటి చెయ్యండి, నాకు ఇప్పుడు ఇది బాగా ఉందండి, నొప్పిగా ఉందండి, కడుపు నొప్పిగా ఉందండి, ఈ మంట తట్టుకోలేకపోతున్నానంటే వాళ్ళ దగ్గర ఆ రోగానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉండబట్టండి. అప్పుడు క్యాజువల్గా అన్ని రోగాలకు సరిపోయే ఏదైనా మందు ఉంటుంది అనుకో, దాన్ని వేసేసి తగ్గిపోతుందని చెప్తారట. అంతే. చెప్పగానే ఆ మందు తిని నేను తగ్గిపోయిందని అంటారంట వీళ్ళు. ఎలా తగ్గిపోతుంది? మాట తగ్గిస్తుందండి. వాస్తవానికి మందు తగ్గిస్తుంది అనుకుంటున్నారేమో, లేదు మాట. ఏంటి, సమరయ స్త్రీని ఒక మాట మార్చింది, పొట్టి చెక్కైన ఒక మాట మార్చింది, అలాగే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఒక మాటే మార్చింది. సిలువలో దొంగ వేలాడుతూ అప్పటి వరకు దూషించిన ఆయనను కూడా యేసుక్రీస్తు వారి మాటలే మార్చాయి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించము. కదిలించేసిందండి. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆయన కదిలించేసింది ఆ మాట. ఆ మాటలు కదిలిస్తాయా? మాటకు చాలా శక్తి ఉంది. అందుకే మీ నోటి నుంచి ఏం రావాలి తెలుసా? ఒకరిని రక్షించే మాట రావాలి, ఒక జాలి గల మాట రావాలి, ఒక ప్రేమ గల మాట మీ నోట్లోంచి రావాలి, ఒకరిని ఆదరించే మాట మన నోట్లోంచి రావాలి. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. సింగిల్ డైలాగ్ అండి, అంతే. నువ్వు నన్ను హింసించుచున్నావు అనగానే, ప్రభువా నేనెప్పుడు హింసించాను? నా పిల్లల్ని నువ్వు హింసించలేదా? సంఘాన్ని అపరిమితంగా హింసించలేదా? స్త్రీలని పురుషులని చూడకుండా వాళ్ళని ఈడ్చుకొని తీసుకెళ్ళలేదా? వాళ్ళని హింసించావంటే నన్ను హింసించినట్టే. అవునా, నేను ఇంతకాలం ఈ మతం అనేటువంటి ఈ మత్తులో ఉండిపోయి నేను హింసించానా? మిమ్మల్ని హింసించానా? అయితే ప్రధాన పాపినైన నన్ను యేసుక్రీస్తు వారు కరుణించారు. అయితే ఇప్పుడు నేను పని చేయాలని బయలుదేరాడండి. మాట మార్చేస్తుందండి మనిషిని. పరలోకపు చికిత్స అంటే ఏంటనుకుంటున్నారు? ఒకప్పుడు వాక్యం పరలోకములో ఉంది. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉన్న వాక్యం ఎక్కడికి వచ్చిందండి? భూమి మీదకి వచ్చిందండి. శరీరధారి అయి భూమి మీదకి వచ్చేసింది, బ్రతికింది. ప్రస్తుతము ఆ వాక్యము మన చేతిలో ఉంది. ఆ వాక్యమే మన బ్రతుకుల్ని మార్చేది.
ఆ వాక్యమే ఒక ఏలియాని నిలబెట్టింది. ఆ వాక్యమే ప్రవక్తలందరినీ నిలబెట్టగలిగింది. ఆ వాక్యమే నన్ను నిలబెట్టాలి. పరలోకపు చికిత్స వాక్యమే. అంటే మన జీవితంలో మన చింత యావత్తును దేవుని మీద వేయమన్నది ఏంటి? వాక్యం కాదా? అదేనండి చికిత్స. అలా వేసి చూడండి ఒకసారి, మీ బ్రతుకులు ఎలా ఉంటాయి. అలా వేసి చూస్తే ఎంత హాయిగా మనం దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతుంటాం. ఇహలోక ఇహలోక చింతలన్నిటికీ ఒకే చికిత్స వాక్యమేనండి. అందుకే వాక్యం వినడానికి ఇష్టపడండి, వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడండి. ఆ వాక్యమే మన జీవితాలను మార్చేది. ఆ వాక్యమే మనల్ని దేవుడున్న లోకానికి తీసుకెళ్ళేది. అలా మీరందరూ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవా, కృపగల మా తండ్రి, మీ దయతో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు మీ మాటలు విన్నారు. విన్న మాటలు విని విడిచిపెట్టకుండా వారి ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండనట్లు మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.